Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్. ఇక్కడ ఒక 8 బిట్స్ అవడం జరిగింది, అందులో మనం ఫోర్త్ బిట్ చేస్తాం. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందో లేదో మనం చెక్ చేయాలి. చూడగానే చెప్పేయటం కాదు, ఇది సింప్లిఫై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పక్కాగా 0 అవ్వకూడదు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0 కాకుండా ఉండాలి. ఎక్స్ కోఎఫిషియంట్ 0 అవ్వచ్చా? అవ్వచ్చు. కాన్స్టెంట్ 0 అవ్వచ్చా? అవ్వచ్చు. కానీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మాత్రం 0 కాకూడదు. ఇలా మనం సింప్లిఫై చేసి ఆ ఫామ్ లో ఉండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కనుక 0 కాకుండా ఉంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్తాం. అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అయిపోయింది అనుకోండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని చెప్తాం. అంతే. మన డ్యూటీ ఏంటంటే చెక్ చేయటమే. సో ఇది మనం సాల్వ్ చేద్దాం. గివెన్ ఇక్కడ నేను క్వశ్చన్ రాస్తాను. ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5. రైట్. ఇది మనం జనరల్గా ఎలా మల్టిప్లై చేస్తాం? ఎక్స్ వెళ్ళి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది. ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1. మరి మైనస్ 3 ఉంది కదా, మైనస్ 3 కూడా వెళ్ళి మళ్ళీ వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది. మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1. అంతే. ఇది మామూలుగా జనరల్ మల్టిప్లికేషన్. అది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 5 ఈజ్ 5x. సో ఇక్కడ మామూలు మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ 2x ముందు నెంబర్ రాయాలి. 2x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ 1 జార్ ఎక్స్ మైనస్ 3తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మైనస్ 3తో మల్టిప్లై చేస్తే రెండు సింబల్స్ చేంజ్ అవుతాయి. మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ 6x మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ 3 1 జార్ 3. ఇక్కడ చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది, 3 1 జార్ 3 తొందరగా ప్లస్ వేసేస్తాం. కానీ ఇక్కడ సింబల్ చూసుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ వేసిన తర్వాత 3 1 జార్ 3 రాయాలి. ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్రాబ్లం అనేది యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 2x స్క్వేర్ ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి 1 మైనస్ 6 మైనస్ 5 అంటే మైనస్ 5x. ఈ ఎక్స్ క్వశ్చన్ 1, ఇది మైనస్ 6. 1 మైనస్ 6 ఇస్ మైనస్ 5. పక్కన ఎక్స్ ఉంటే ఎక్స్ రాయటమే. మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x. ఇప్పటిదాకా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, అది అలా రాసేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు టర్మ్స్ ని ఇటు మూవ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3. ఈ వాల్యూ మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఇటు వస్తే మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఉన్నట్టు రెండు టర్మ్స్ తీసుకొస్తాం కాబట్టి ఇటు ఇంకేం లేవు. సో 0 అని రాద్దాం. ఇప్పుడు మళ్ళీ లైక్ టర్మ్స్ చూడండి. 2x స్క్వేర్ మైనస్ 1x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. రైట్. మైనస్ 5x రెండు సేమ్ సింబల్సే కాబట్టి యాడ్ చేసి మళ్ళీ మైనస్ రాయాలి. అంటే మైనస్ 10x. కాన్స్టెంట్ ఒకటే ఉంది, మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది మొత్తం అంతా సింప్లిఫై చేయగా వచ్చినటువంటి ఫైనల్ స్టెప్. దీన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేయాలి. అంటే దీన్ని మనం ఏఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఏ అంటే 1 ప్లస్ బిఎక్స్, బి అంటే మైనస్ 10 ప్లస్ సి అంటే మైనస్ 3 ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉందా లేదా? ఆ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఇట్ రిప్రజెంట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. నేను అదే రాయబోతాను. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. హియర్ ఆన్ కంపారిజన్ ఎలా కంపేర్ చేయొచ్చు చెప్పాలి ఇక్కడ. అంటే ఏ ఎంత అవుతుందంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1, బి ఎంత ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 10 సింబల్ తో పాటు రాయాలి. ప్లస్ అయితే రాయిపోయినా పర్లేదు కానీ మైనస్ అయితే మెన్షన్ చేయాలి. అలానే సి అంటే కాన్స్టెంట్ అంతా మైనస్ 3. సో ఈ 3 వాల్యూస్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఏ వాల్యూ నాన్ జీరో కాబట్టి therefore it is a quadratic equation.
ఫైనల్గా మనకి ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే అది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లంలో 4th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.